అందరికీ నమస్కారం. నేను మీ ఎస్వి. ఈరోజు జరిగిన ఎపిసోడ్లో సెప్టెంబర్ 2 మామూలుగా లేదు స్వామి, బీభత్సమైన కాంట్రవర్సీ ఉంది. ఫస్ట్ డేనే జీవిస్తూ ఉన్నారు ఒకరు. కెమెరాలు ఉన్నాయి, అరే మనము ఏదో ఒకటి ఇవ్వకపోతే ఇక్కడి నుంచి పంపిస్తారు, ఈ ఫస్ట్ వీక్ ఎట్నైనా సర్వైవ్ అయ్యేవాళ్ళని ప్రతి ఒక్కరూ యాక్టింగ్ దొంగ మొహాల్లాగా కనబడుతున్నాయి, ఎవరు మొహం చూసినా కానీ. ఎందుకంటే కెమెరా కోసం ఏదో మాట్లాడాలి, ఏదో చేయాలి కంపల్సరిగా, అరే ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది ఇలా పోయి మధ్యలో దూరాలే అన్నట్టుగా ప్రతి ఒక్కడు దూరుతూ ఉన్నారు అనిపిస్తుంది. నాగమణికంఠ నిన్న గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ రోజే ఈ మనిషి ఏదో తేడా కొడుతుండు అంటే మీ పర్సనల్గా తీసుకోవద్దు. కొంతమంది కామెంట్ పెడతారు, వస్తారు ఇక బర్రన వచ్చి, అరే నీకు ఆయన ఎమోషను కామెడీలాగా అనిపిస్తుందారా, నువ్వు పోతే తెలుస్తారు అక్కడికి, నీకు ఆ బాధ తెలుసురా అని కొన్ని కామెంట్లు వస్తాయి. అలాంటి వాళ్ళు ఆవేశపడకండి, నేను చెప్పేది క్లారిటీగా వినండి. అయితే గ్రాండ్ లాంచ్ రోజే అనిల్ రావిపూడి గారు వచ్చి ఇది చెప్తుంటే నాకు కొంచెం కామెడీ అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఏ హీరో ఫ్యాన్ బ్రదర్ అంటే అంత సీరియస్ సిచ్యువేషన్స్లో అరే నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావురా నాయన అంటే, ఆ సిచ్యువేషన్లో నేను ఏ హీరో ఫ్యాన్ కాదు సార్, నాకు నేనే హీరో, నాకు నేనే ఫ్యాన్. అసలు ఆ బిహేవియర్ ఏంది అంటే ఒక రకంగా కామెడీగా ఉంది, కొంచెం ఇంకేదో కొద్దిగా గోరోజనం కొద్దిగా ఎక్కువనే ఉన్నట్టుంది అన్నట్టుగా అనిపించింది. నాగమణికంఠ నిజంగానే పెద్ద నాగుపామే. ఎందుకంటే ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ కాటేద్దామా, సందు దొరికితే చాలు దూరదామా అనుకుంటున్నాడు సోనియా అండ్ నాగమణికంఠ. ఎస్పెషల్లీ నాగమణికంఠ ఎక్కడ ట్రిగర్ చేయాలా అన్న ఇంటెన్షన్లో పోతూ ఉన్నాడేమో అనిపిస్తుంది. అంటే ఆయన ఇంటర్నల్ ఆయన థాట్ ఏంటంటే ప్రతిదీ డెఫినెట్గా ప్రతి దాంట్లో మన హస్తం ఉండాలి, మనం కంపల్సరీగా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి అన్న ఇంటెన్షన్లో ప్రతిదీ, అంటే ఆయన రూటే కరెక్ట్ ఏమో అన్న ఫీలింగ్లో అయితే ఉన్నాడు అనిపిస్తుంది. బట్ కాంట్రవర్సీ చేయాలి కంపల్సరీగా. ఒక పెద్దగా అనిపించే కంటెస్టెంట్, సపోజ్ ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, నిఖిల్ కొంచెం అంటే సీరియల్లో హీరో టైప్ కదా, సో ఇప్పుడున్న వాళ్ళలో అందరిలో కల్లా నిఖిల్ కొంచెం జెంటిల్మెన్ లాగా ఉన్నాడు. కాబట్టి నిఖిల్ని ఖచ్చితంగా టార్గెట్ చేయాలి, ఇండైరెక్ట్గా ఏదో ఒకటి చేయాలి, అతన్ని గెలకాలి అన్న ఇంటెన్షన్లో అయితే క్లియర్గా కనబడుతున్నాడు. అండ్ ఓమాదిత్య గారిని కూడా సేమ్ అదే టైప్లో చేసినట్టుగానైతే అనిపించిండు. బట్ అతని బాధ అనేది జెన్యునే, దాని బాధ గురించి నేను హేళన చేసి వాడు ఏదో కెమెరాల కోసం ఏడుస్తున్నాను నేను చెప్పట్లేదు. బట్ అంతమంది ఒకేసారి నామినేట్ చేసి బయటికి పంపిస్తా అని అంటే ఎవరికైనా ఇప్పుడు అరే వచ్చిందే నేను ఇప్పుడు రా, అప్పుడే బయటికి పంపుడేంద్రా అన్న ఇంటెన్షన్ ఎవరికైనా వస్తుంది, బాధ ఉంటుంది. కానీ ఓమాదిత్య గారు వెళ్ళి సారీ చెప్పడానికి చాలాసార్లు ట్రై చేశారంట. బట్ ఇతని ఆ మాట తీరు అనేది వదిలేండి, మీరు అట్లా అన్నారు, మీరు ఎట్లా అన్నారు అని ట్రిగర్ చేసినట్టు మాట్లాడుతూ ఉన్నాడంట. సో ఈరోజు ఎపిసోడ్లో మాత్రం నిఖిల్ వర్సెస్ నాగమణికంఠ ఎవరు రైట్ అనేది కామెంట్ చేయండి. నా ఒపీనియన్ క్లియర్గా కుండ బద్దలు కొట్టినట్టు క్లియర్ కట్గా చెప్తా, దాంట్లో నో డౌట్. అండ్ సోనియా వర్సెస్ యష్మి గౌడ, సో వీళ్ళిద్దరిదే టాపిక్స్ ఉన్నాయి కాబట్టి సో వాటి గురించి క్లియర్గా మాట్లాడుతూ ఎపిసోడ్లో ఏం జరిగిందో క్లారిటీగా మాట్లాడుతూ, సో వీడియోకి వెళ్తే మ్యాటర్ అది. సో నాగమణికంఠ వర్సెస్ మన నిఖిల్, వీళ్ళిద్దరిలో రైట్ ఎవరిది రాంగ్ ఎవరిది అని అంటే నాకైతే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నాగమణికంఠ కొంచెం ఏదో ఓవర్ చేస్తుండేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మన ఎవరు శేఖర్ భాష మాత్రం కామెడీకి కొదువేలేదు అన్నట్టుగా లాస్ట్ సీజన్లో నటరాజ్ మాస్టర్ గుర్తొస్తుండు నాకు ఒక్కోసారి. అండ్ మన బోలే షావలి గుర్తొస్తూ ఉన్నాడు అన్న శేఖర్ భాషను చూస్తూ ఉంటే. అన్ని కుళ్ళు జోకులే. మన బోలే షావలి కనుక ఎట్లా పాటలతోటి జోకులు వేసినట్టు ఈయన మాటలతోటి జోకులు చెప్తా ఉన్నాడు. అన్ని జోకులు కూడా ఆనియన్ అంటే ఆనిస్తా ఇదే జోకర పిచ్చ కామెడీ పీస్ లెక్కున్నాడు మన శేఖర్ భాష అయితే శేఖర్ భాష ఒక మాట అన్నాడు మన నాగమణికంఠ గురించి, బక్కబాబు కొంచెం ఓవర్ చేస్తుండేమో అనిపిస్తుంది అన్న ఇంటెన్షన్లో మాట్లాడుకుంటూ ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు సంథింగ్ ఎపిసోడ్లో చూసినప్పుడు. అయితే నిజంగానే నాగమణికంఠ ఇంటెన్షనల్గానే గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగానైతే అతని ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తుంది. సో చూసిన ప్రతి ఒక్కరికి ఆ క్లారిటీ వస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే అసలు అనవసరమైన దాన్ని కూడా గెలుకుతూ ఉన్నాడు. ఇప్పుడు నబీల్ అఫ్రీద్ని తీసేశారు, ఏది మన చీఫ్ నుంచి డ్రాప్ చేశారు. సో డ్రాప్ చేసినప్పుడు నబీల్ అఫ్రీది వాళ్ళు రీజన్ చెప్పినప్పుడు, నైనిక అండ్ నిఖిల్ రీజన్ చెప్పినప్పుడు అతను సైలెంట్గానే కూర్చున్నాడు. కానీ పక్క వింటి మన
మన నాగపాం పో చెప్పు పో అన్నట్టుగా అతను పుష్ చేస్తూ ఉన్నాడు. కానీ నాగమణి కంటే మాత్రం ఏదో సాధిద్దాం అన్న ఇంటెన్షన్ బాగుంది, కానీ తను చేస్తున్నది కెమెరాలకు దొరికిపోతాడేమో అనేది అయితే తనకు తెలియట్లేదేమో అనిపిస్తుంది. బట్ హీ ఈజ్ వెరీ ప్లాన్డ్గా వచ్చాడు, స్ట్రాటజీగా వచ్చాడు. చాలా స్ట్రాటజీలు నాగమణి కంట దగ్గర ఉన్నాయి. దాంట్లోనైతే నో డౌట్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయితే డెఫినెట్గా అవుతాడు. కానీ ప్రతిసారి తనదే రైటు అన్న ఇంటెన్షన్లో పోతే మాత్రం ఎక్కడో దగ్గర బోల్తా కొట్టే ఛాన్సెస్ అవుతుంది. సో వీళ్ళిద్దరిట్లో నాకు ఎవరిది తప్పు అనిపిస్తుంది అంటే 90% నాగమణి కంటే కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉన్నాడు అని అనిపిస్తుంది. సో నిఖిల్ విషయానికి వస్తే నిఖిల్ ఏం చెప్పాడంటే అంత పెద్ద అయినా వచ్చి నీకు సారీ చెప్తా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు రెస్పెక్ట్ కదా అని చెప్తే, ఎల్డర్స్ స్మాలర్స్ బక్కోళ్ళు లావోళ్ళు అనేది ఏముండదు మన దగ్గర, అందరూ ఈక్వలే అని ప్రతి ఒక్కరికి పెద్దోడైనా కానీ నేను చెప్తా. ఎస్ కరెక్ట్, అది పెద్దోడైనా కానీ తప్పు చేస్తే చెప్పొచ్చు. కానీ ఆ చెప్పే విధానం అనేది ఎక్స్ప్రెస్ చేసే విధానం అనేది ఒక రెస్పెక్ట్ వేలో ఉండాలనేదే నిఖిల్ వాదన. బట్ నిఖిల్ 2-3 సార్లు అడిగితాకనే నన్ను ఎక్కడ బ్యాడ్ చేయడానికి ప్రూవ్ చేస్తూ ఉన్నాడు అన్న ఇంటెన్షన్లో నువ్వు కూడా 2-3 సార్లు నువ్వు అడిగితే మాత్రం నాకు నచ్చట్లేదు అన్న ఇంటెన్షన్లో చెప్పగానే వెంటనే ఓకే రైట్ డన్ అన్నాడు నిఖిల్. సో నిఖిల్ కూడా కొంచెం జెంటిల్మెన్గానే బిహేవ్ చేస్తున్నాడు. కానీ నాకెక్కడో అనిపించింది ఏంటంటే ఈ చీఫ్లో యష్మి గౌడని సెలెక్ట్ చేసే ఆ ప్రాసెస్ నాకేమనిపించిందంటే, ఇప్పుడు లాస్ట్ టైం లాగా అమర్దీప్, శోభా శెట్టి, ప్రియాంక వీళ్ళే చూసుకున్నట్టుగా ఉంది కదా లాస్ట్ సీజను. ఈ సీజన్లో కూడా అలాంటి నేమ్ వస్తుందేమో నిఖిల్ పైన అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నైనికేమో నబీల్ అఫ్రిది పేరు చెప్పింది, అతడు బాగా అయ్యిండు అన్న ఇంటెన్షన్లో చెప్పింది. బట్ ఆ నిఖిల్ ఏమో యష్మినే మనం తీసుకోవాలి, యష్మి గేమ్స్ బాగా ఆడింది, కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది, కొంచెం అవుట్స్పోకింగ్గా ఉంది అమ్మాయి, కాబట్టి అందరితోటి ఫ్రీగా మూవ్ అవుతుంది, కాబట్టి మనం సెలెక్ట్ చేస్తే చీఫ్గా బాగుంటుందని నిఖిల్ చెప్పాడు. బట్ నాకు ఇక్కడ వచ్చిన పాయింట్ ఏంటంటే నిఖిల్ తీసుకోవడానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఫస్ట్ వీక్ కాబట్టి అందరితోటి కలిసిపోయి అందరికీ ప్రతిదీ ఫార్వర్డ్ చేసి ప్రతిదీ ఫాలో అప్ చేసే ఒక చీఫ్ ఉంటేనే బాగుంటుంది వాస్తవంగా. సో కాబట్టి యష్మి హైపర్ యాక్టివ్ కాబట్టి డెఫినెట్గా తను ఫాలో అప్ చేస్తుంది అనేది అయితే నిఖిల్ అభిప్రాయం. అండ్ యష్మి ఆ రోప్ గేమ్ ఏదైతే ఉందో ఆ తాళ్ళతోటి ఉండి ఆ తాళ్ళపైన నిలబడి చేసే గేమ్ ఉందో ఆ గేమ్లో యష్మి కొంచెం బాగా ఆడింది అనిపించింది తన ఎఫర్ట్స్. ఎందుకంటే ఇప్పుడు నైనిక డ్యాన్సరు, తను కొంచెం ఎట్లయినా కానీ జిమ్ అదంతా ఉంటుంది కాబట్టి డ్యాన్సర్ కాబట్టి కొన్ని తెలుస్తుంది. అండ్ శేఖర్ భాష బక్కగా ఉన్నాడు కట్టెపులలాగా, అతను కూడా ఆడతాడు బాగానే. నబీల్ అఫ్రిది అతను అబ్బాయి బాగానే ఆడతాడు. నిఖిల్ ఆల్రెడీ స్ట్రాంగర్ అండ్ గేమ్స్లో కూడా చాలా కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ దాంట్లో బీభత్సమైన గేమ్స్ ఆడాడు. కానీ యష్మి గౌడ ఒక అమ్మాయి అయ్యండి, దట్టు సీరియల్ యాక్ట్రెస్, తను ఒక హీరోయిన్ టైపులనే సీరియల్గా, అలాంటి ఆవిడ అంతవరకు గేమ్ ఆడిందంటే అంతవరకు ఆ రోప్ పైన నించుందంటే సో అది గ్రేట్ అని చెప్పొచ్చు. గేమ్స్లో మాత్రం తన 100% ఇచ్చింది. ఆ విషయంలో అయితే తను సెలెక్ట్ చేయడంలో బాగానే ఉంది. కానీ ఎక్కడో కొంచెం ఆ ఫేవరెటిజం మనోళ్ళేరా మన సీరియల్ బ్యాచేరా అన్న ఫేవరెటిజం అయితే కనపడిందేమో అని నాకు కొంచెం అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ పోతే సోనియా నసకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే సోనియానేమో అనిపిస్తుంది. లాస్ట్ సీజన్లో రతిక, అంతకుముందు సీజన్లో ఇనయ, అంతకుముందు సీజన్లో కొంతమంది చాలామంది ఉన్నారు. వీళ్ళలాగా మరో రతిక ఇనయ లాగా అని అయితే అనిపిస్తుంది సోనియా. ఎందుకంటే ప్రతి దాన్ని వాడెవడో గొడవ పెట్టుకుంటాడు, వాని ఒపీనియన్ వాళ్ళు చెప్తుంటే ఈవిడ మధ్యలో వచ్చి మీరు ఎందుకు సెలెక్ట్ చేశారు, నాకు నచ్చలేదు అది మీ సెలెక్షన్ అనేది, అసలు ఎందుకు చేశారు, ఆయన కంటే నబీల్ కంటే ఈవిడే ఎక్కువ చేసిందా, ఎవడో తప్పు చేసింది, ఆ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకోలేదు, నీకు ఎందుకు అమ్మ తల్లి మహాతల్లి ఏ డ్రెస్ వేసుకుంటే ఏంది. కానీ ఇదంతా చిల్లర, అంటే కావాలనే ఏదో మనం అంటే కెమెరాల కోసం ఏదో యాక్ట్ చేయాలి, పోయి మాట్లాడితేనే మన కంటెంట్ బయటికి వెళ్తుంది అన్న ఇంటెన్షన్లో నటించమంటే జీవిస్తూ ఉన్నారు అనేది అనిపిస్తుంది. బట్ అన్ని దొంగ మొహాల్లాగానే ఉన్నాయి నాకైతే అది చూస్తున్నప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఇక్కడేదో డిస్కషన్స్ రాగానే అక్కడి నుంచి ఒకడు లేస్తూ ఉన్నాడు, మన అభయ్ నవీన్ నాకుంది పాయింట్ అని అతను లేస్తూ ఉన్నాడు. ఇక్కడి నుంచి కిరాక్ సీత మన తల్లి కిరాక్ సీత లేస్తుంది. వీళ్ళంతా కూడా కెమెరాల కోసమే ఇక కంటెంట్ ఇవ్వాలి, ఈ ఫస్ట్ వీక్లో కంటెంట్ ఇవ్వకపోతే మనల్ని తీసి బయట పడదొప్పుతారు, నామినేషన్లో మనం పడిపోతాం అన్న ఇంటెన్షన్లోకి క్లియర్గా వస్తున్నట్టు అయితే అనిపిస్తుంది. బట్
ఏది మాట్లాడుతున్నాము ఎలా మాట్లాడుతున్నాము అనేది కూడా ఆడియన్స్ జడ్జ్ చేస్తారు. కాబట్టి అంత ఓవర్ అగ్రెస్ అయిపోయి ఓవర్గా మాట్లాడేంత ఇదైతే లేదనిపించింది. ఎందుకంటే ప్యూర్లీ నిఖిల్ అండ్ నైనిక డెసిజన్ యష్మిని సెలెక్ట్ చేయడం అనేది. సో ఆ సెలెక్షన్ని హౌస్ అంతా డిస్కషన్ చేసి చెప్పాలి అన్నప్పుడు వీళ్ళు మాట్లాడితే బాగుండదు. కానీ వాళ్ళ డిస్కషన్ని వాళ్ళ జడ్జిమెంట్ని వీళ్ళు తప్పు పట్టడం అనేది సోనియాది అయితే నాకైతే 100% రాంగ్ అనిపించింది. బట్ ఇక్కడ ఇంకో ఇంటెన్షన్ ఏంటంటే యష్మి గౌడ సెలెక్షన్ చేసిన తర్వాత ఇది ప్యూర్లీ లక్ అన్నది క్లియర్గా చెప్పింది తను. నేనేదో గేమ్ ఆడి సెలెక్ట్ చేసుకోలేదు, నాకు రాలేదు ఇది. సో ఇన్ జనరల్గా నాకు లక్లో వచ్చింది తప్ప ఈ లక్ అని నేను ఫీల్ అవుతా అని క్లియర్గా చెప్పిన తర్వాత అంత సోది చెప్తే సోనియా ప్రతి దాంట్లో ఆ ట్రిగరింగ్ చేస్తూ ఉంది అనిపించింది. అండ్ సోనియా వర్సెస్ మన శేఖర్ భాష, సో వీళ్ళది కూడా ఆ ఆరెంజ్ చేస్తే ఇక్కడ సోనియా నచ్చింది మళ్ళీ. ఎందుకంటే ఫుడ్ వేస్ట్ చేయొద్దు, ఫుడ్ తోటి ఆటలు ఆడొద్దు అన్న పాయింట్ మాత్రం హ్యాట్స్ ఆఫ్, బీభత్సం అసలు ఆ పాయింట్. ఎందుకంటే అక్కడ ఏ ఫుడ్ అయినా కానీ చిన్న ఫుడ్ మనకు లిమిట్లెస్ అని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ అసలు ఫుడ్ వచ్చింది దాన్ని సంపాదించుకోవాలని చెప్తున్నప్పుడు వీళ్ళు ఇది మన ఆరెంజ్ తీసుకొని బంతాట ఆడితే ఎవరికైనా బంతి తీసుకొని ఒకటి తలకాయ మీద కొట్టాలరా అని అనిపిస్తుంది. సో సోనియా లేపిన పాయింట్ అయితే సూపర్. ఆ పాయింట్ ఇచ్చింది కూడా మళ్ళీ నాగమణి కంటే మనోడు మంచి తెలుగు కల్లాడు. నాగమణి కంట పక్కలకి ఇట్లా ఎక్కిచ్చి కథం మీరు చూసుకోండి ఇక నేను పోతా అన్నట్టుగా దూసుకెళ్ళిపోతుండు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకైతే సోనియా బాగా అనిపించింది. బట్ శేఖర్ భాష ఈ ఏదైతే ఫుడ్ వేస్ట్ చేసి ఆ ఆరెంజ్ తినేది మనిషిలాగా అంటే నేను తింటా ఇప్పుడు మనిషి కాదా నేను ఇవన్నీ చూస్తుంటే నటరాజ్ మాస్టరు లక్షణాలు కొన్ని ఉన్నాయిరా అని అనిపిస్తుంది. నటరాజ్ మాస్టర్ వచ్చాడు రా నీలోకి అని అనిపిస్తుంది కొన్ని విషయాలలో. బట్ ఇదేమైనా జాతీయ జెండానా అని అన్నాడు. ఫుడ్ మనం ప్రతిసారి లాస్ట్ టైము పల్లవి ప్రశాంత్ ఎట్లా చెప్పాడు జై జవాన్ జై కిసాన్ అని. సో ప్రతి రైతు అనే పండించే పంట ఏదైనా కానీ అది దేశపు జెండాతో సమానం అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఫుడ్ ఎంతో కష్టపడితే మనకు ఫుడ్ నోటి దాకా వస్తుంది. ఆ నోటి దాకా వచ్చిన ఫుడ్ తోటి మనం ఆటలు ఆడితే అది 100% రాంగ్. ఈ సాటర్డే రోజు ఈ పాయింట్ మీద నాగార్జున గారు శేఖర్ భాష తాట తీసే క్వశ్చన్లు అయితే ఉండబోతున్నాయి, ఇది పక్కా. సో ఇది ఇంకా ఈ ఎపిసోడ్లో పెద్దగా చెప్పుకోవాల్సింది అది మొత్తానికైతే 3 చీఫ్లు వచ్చారు. కెప్టెన్ లేడు అన్నారు కాబట్టి కెప్టెన్ ప్లేస్లోకి చీఫ్ అంటే అది కూడా ఈక్వల్ టు కెప్టెనే, అంటే పెద్ద ఇక అతనే చూసుకుంటాడు మొత్తం అన్నిటికీ అన్నట్టుగా కెప్టెన్ అనే పేరు పెట్టకుండా చీఫ్ అనే పేరు పెట్టారు. సో బాగుంది, సీజన్ అయితే ఇంట్రెస్టింగ్గానే నడుస్తూ ఉంది. అండ్ మన రివ్యూస్ కూడా తగ్గేదేలే అన్నట్టుంటాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియోస్ని ఫాలో అవుతుండండి. సో ఇది వీడియో అనిపించింది కామెంట్ చేయండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.